ఏమై ఉంటుంది? ఎవరైనా గెస్ చేస్తారా? ఎనీబడి? ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఇంటర్ అంటే ఒక ఇంటర్ స్కూల్స్ సెలక్షన్స్, ఇంటర్ స్టేట్ సెలక్షన్స్ పేర్లు ఎప్పుడైనా విన్నారా? అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంటర్ వేరే, ఇది కాక ఇంకొకటి. అంటే వీళ్ళకి వేరే వ్యక్తులతో, కొత్త సమూహాలతో, కొత్త వ్యక్తులతో బాగా కలవగలిగిన కెపాసిటీ ఉంటుంది. కొంతమంది కొత్త వాళ్ళతో తొందరగా మాట్లాడారు, కొంతమంది ఎంత కొత్త వాళ్ళతో అయినా మాట్లాడతారు. వాళ్ళ క్లాస్లో ఒకరిద్దరు కొంతమంది ఫ్రెండ్స్లో, కొంతమంది క్లాస్ అంతా ఫ్రెండ్సే, జూనియర్లు ఫ్రెండ్సే, సీనియర్లు ఫ్రెండ్సే, టీచర్లతో బాగా మాట్లాడతారు, బంధువులు అందరితోనూ కలుస్తారు, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు. నాట్ వాళ్ళ క్లాస్ మాత్రమే కదా, ఎవరితో అయినా దే హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. ఏమంటారు? వీళ్ళు నాయకులుగా ఎదుగుతారు. ఒక సంస్థ అంటే ఏముంటుంది? ఒక టీచర్ అయితే ఒక క్లాసే ఉంటుంది. ఒక సంస్థకు అధిపతులు కావాలి అంటే పేరెంట్స్ అందరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, టీచర్స్ అందరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరి స్టూడెంట్తోనూ మంచి రిలేషన్స్ ఉండాలి, వేరే స్కూల్ వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉండాలి. రైట్? సో వీళ్ళు నాయకులుగా ఎదుగుతారు, రాజకీయ నాయకులు, ఒక సంస్థకు అధిపతులు, సిఇఓలు, వీళ్ళందరికీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటాయి. Are you all with me? Are you ready? Yes. The fourth intelligence, intrapersonal skills. INTRA. Yesterday is introverts day. మేము పెద్ద రిపోర్ట్ తయారు చేసి ఇంజనీరింగ్ కాలేజెస్కి పంపించాము టు మోటివేట్ ద స్టూడెంట్స్. ఇంట్రావర్ట్ ఎవరితో మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. ఇప్పటి నుంచో చదవాలనుకున్నాం, మీ లైబ్రరీలో ఉంది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఈ గాంధీజీ బుక్ తెలుగు వర్షన్ ఉంది, ఇప్పుడే చదువుతున్నాను. ఈ మెన్షన్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇంట్రావర్ట్. తొందరగా ఎవరితోనూ మాట్లాడలేదు, మనుషులు చూసి తప్పించుకొని పోతుంటారు. మన ఇళ్ళలో కూడా అట్లా పిల్లలు ఉంటారమ్మా. అది ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి అమ్మ నుంచో నాన్న నుంచో వస్తుంది. చాలా రేరుగా ఇటుపక్క 7 తరాలు, అటుపక్క 7 తరాల్లో ఎవరైనా లక్షణం వస్తుంది. అలా చూడగానే మనం ఏం చేస్తాం? వాట్ వి డూ విత్ ద చైల్డ్? ఏరా నోరే ఇప్పవు, మూగా ఎద్దు, మూగా ఇది ఏదో ఒక మాట అనేస్తాం పిల్లలు. ఈవెన్ టీచింగ్ ఫీల్డ్, దానికి టీచింగ్లో సైకాలజీ ఉంటుంది. అది దానికంటే సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకుంటాం కానీ చైల్డ్ సైకాలజీ ఎక్కువ నేర్చుకుంటాం. దట్స్ వై ఐ మెనీ సెషన్స్. ఎవరైనా టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ పోతాను నేను అక్కడికి. ఎందుకంటే ఒక టీచర్ జీవితంలో 100 మంది పిల్లల్ని కలుస్తుంది. ఈ సైకాలజీ తెలియనప్పుడు ఆ టీచర్ చేసే హామే ఎక్కువ. సైకలాజికల్ మర్డర్, ఏం పనికిరావు, నీకు రాదు, నువ్వు చెప్పలేవు. మాది హండ్రెడ్ స్టూడెంట్, వాడికి జస్ట్ ఒక 2 నిమిషాల్లో పద్యం చెప్తే వాడు చెప్తున్నాడు. సో వాట్ వి సే అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ టు అవర్ బ్రెయిన్, దట్ రికార్డ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీ. నేను ఇదే అనుకుంటుంది. ఎప్పుడైనా ఒక ఏనుగు కథలు ఎప్పుడైనా విన్నారా? ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న తాడుతో దాన్ని కట్టేస్తారు అన్నమాట. లేకపోతే ఏనుగు శక్తి ఎక్కువ, దాన్ని ఇనుప గొలుసుతో కట్టలేదు, దేనితో కట్టలేదు. దే ట్రైన్ ద ఎలిఫెంట్స్. చిన్నగా ఉన్నప్పుడు ఒక తాడుతో కట్టేసి పక్కన పెట్టేస్తారు. అది ట్రై చేస్తుంది తెంపుకోవాలని, తెంపుకోలేదు. పెద్ద అయినాక చిన్న తాడుతో కట్టినా కూడా దాని మైండ్లో ఏముంటుందంటే నేను ఈ తాడును తెంపుకోలేను అని ఉంటుంది. ఇట్ స్టేస్ లైక్ దట్. చైల్డ్ మైండ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. తల్లిదండ్రులు తెలుసో తెలియదు, నీకు రాదు, నీ చేత కాదు, నీ కోపం ఎక్కువ, నువ్వు మర్చిపోతావు, నీకు మాట్లాడేది రాదు. ప్లీజ్ డోంట్ గివ్ సచ్ నెగటివ్ వర్డ్స్ టు ద చైల్డ్. మీకు కూడా మీరు చెప్పొద్దండి. ఐ కెన్, ఐ విల్, 2 పదాలు మనల్ని అద్భుతంగా జీవితంలో ఎదిగేలాగా ఉపయోగపడేది. నేను చేయగలను, నేను చేస్తాను. ఇంతకంటే తారక మంత్రం లేదు, ఇంతకంటే శ్రీరామ మంత్రం లేదు, ఇంతకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ లేదు, ఇంతకంటే ప్రైజ్ ద లార్డ్ లేదు. ఓన్లీ దస్ 2 words like wings make you to high to the heights. Are you with me? Are you getting me? So intrapersonal skills he has, the child ఎవరైతే ఆ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు
ఎక్కువగా 10 మందితో కలవలేరు. దట్ ఈస్ నాట్ ఎ డిజబిలిటీ, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. మాట్లాడడం వల్ల శక్తి ఎక్కువ హరించిపోతుంది, అది కాన్సన్ట్రేషన్.